మీరు కూడా ప్రతిరోజు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటివి వాడుతూ ప్రతి చిన్న పని కూడా మొబైల్లోనే ఫినిష్ చేస్తున్నారా? ఉదయం టీ షాప్ దగ్గర 10 రూపాయల నుంచి మొదలై సాయంత్రం షాపింగ్, పెట్రోల్ బంక్, ఫ్రెండ్ కి డబ్బు పంపించడం, ఇంటికి గ్రోసరీ ఆర్డర్, ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు ఒకే క్లిక్ తో జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే యూపీఐ లేకుండా మన రోజు ఎలా గడుస్తుందో కూడా ఊహించలేము. కానీ మనం ఇంతగా డిపెండ్ అవుతున్న ఈ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకున్నామా? ఇదే చాలా మందికి మిస్ అవుతున్న పాయింట్. అందుకే 2026 ఏప్రిల్ నుంచి వచ్చిన కొన్ని కొత్త రూల్స్, కొన్ని క్లారిటీల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా తెలుసుకోవాలి. ఇవి మీకు తెలిసి ఉంటే మీరు స్మార్ట్ గా, సేఫ్ గా యూపీఐ వాడగలుగుతారు. తెలియకపోతే చిన్న చిన్న విషయాల్లోనే ట్రాన్సాక్షన్ ఫెయిల్స్, లిమిట్ ఇష్యూస్ లేదా ట్యాక్స్ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మొత్తం విషయాన్ని చాలా సింపుల్ గా మన డైలీ లైఫ్ లో జరిగే రియల్ ఎగ్జాంపుల్స్ తో క్లియర్ గా చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు యూపీఐ గురించి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, అది తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. ఇందాక స్టార్ట్ చేశాను కదా, ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అని చెప్పేసి కమింగ్ టు దట్ పాయింట్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి P2P, మన ఫ్రెండ్స్, బ్రదర్స్, ఫ్యామిలీకి పంపేది. ఇంకొకటి P2M, అంటే షాప్స్, బిల్స్, ట్యాక్స్, ఇన్వెస్ట్మెంట్స్, వీటికి సంబంధించినది. ఇప్పుడు చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే యూపీఐలో లిమిట్ అంటే ఒక్క ట్రాన్సాక్షన్ కే ఉంటుంది అని అనుకోవడం. కానీ అసలు విషయం ఏంటంటే ఇది మొత్తం రోజుకి ఉండే లిమిట్. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ కి డబ్బు పంపుతున్నట్లయితే సాధారణంగా 1 లక్ష వరకు లిమిట్ ఉంటుంది. అంటే మీరు ఒక్క రోజులో 1 లక్ష రూపాయలు దాటితే తర్వాత ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఉదాహరణకి మీరు ఉదయం 30,000 పంపారు, మధ్యాహ్నం 40,000 రూపాయలు పంపారు, కానీ సాయంత్రం ఇంకో 50,000 పంపాలని ట్రై చేస్తే అది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మొత్తం 1 లక్ష రూపాయలు లిమిట్ క్రాస్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. బ్యాలెన్స్ ఉంది, నెట్ ఉంది, యాప్ కూడా ఓపెన్ అవుతుంది, మరి ఎందుకు ఫెయిల్ అవుతుంది? దాని అసలు కారణం ఈ డైలీ లిమిట్. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఇది పర్ పర్సన్ లిమిట్ కాదు. అంటే మీరు ఒకరికి 1 లక్ష రూపాయలు పంపి ఇంకొకరికి మళ్ళీ పంపొచ్చు అనుకోవడం తప్పు. మొత్తం కలిపి 1 లక్ష రూపాయల లిమిట్ మాత్రమే. అంటే మీరు ఓవరాల్ గా మీ యూపీఐ నుంచి కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే మీ ఫ్రెండ్ కి పంపగలరు. ఎవరికైనా సరే, ఒకరికి పంపండి, ఇద్దరికి పంపండి, ముగ్గురికి పంపండి, 1 లక్ష రూపాయల లిమిట్ మాత్రమే ఉంటుంది. అలాగే కొన్ని బ్యాంక్స్ లో ఇది రోలింగ్ 24 అవర్స్ గా ఉంటుంది. అంటే మీరు ఉదయం 9 గంటలకు 1 లక్ష రూపాయలు పంపితే మళ్ళీ అదే రోజు రాత్రి కాదు, రేపు ఉదయం 9 తర్వాతే మీరు ట్రాన్సాక్షన్ చేయగలుగుతారు. అంటే 24 గంటల తర్వాత. ఈ చిన్న విషయం తెలియక చాలా మంది నిన్న రాత్రి నుంచి ట్రై చేస్తున్నా పంపడం లేదు అని ఇబ్బంది పడతారు. అర్థమైందండి? ఇది P2P గురించి. ఇప్పుడు పియర్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడితే ఇక్కడ కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే మనకు చాలా సార్లు పెద్ద అమౌంట్స్ పంపాల్సిన అవసరం అనేది వస్తుంది. ఉదాహరణకి హాస్పిటల్ బిల్ 3 లక్షలు వచ్చింది అనుకోండి, లేదా కాలేజ్ ఫీజు 2.5 లక్షలు ఉంది అనుకోండి. ఇలాంటి సందర్భాల్లో మీరు 1 లక్ష రూపాయల లిమిట్ తో ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఒక్క ట్రాన్సాక్షన్ లోనే 5 లక్షల వరకు పంపే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కేటగిరీస్ లో 24 గంటల్లో మొత్తం 10 లక్షల వరకు కూడా ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక క్లారిటీ చాలా అవసరం. ఈ లిమిట్స్ అన్ని కూడా అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండవు. ఉదాహరణకి మీరు జ్యువెలరీ కొనుగోలు చేస్తే అక్కడ ఒక ట్రాన్సాక్షన్ కు 2 లక్షల వరకు మాత్రమే అనుమతించవచ్చు. అదే మీరు ట్యాక్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి లేదా హాస్పిటల్ బిల్ కడుతున్నట్లయితే గనక 5 లక్షల వరకు వెళ్తుంది. అంటే ట్రాన్సాక్షన్ టైప్ ను బట్టి లిమిట్ అనేది మారుతుంది. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఉదాహరణ తీసుకుందాం. మీరు షాపింగ్ మాల్ కు వెళ్తే 3 లక్షల బిల్ వచ్చింది అనుకోండి. మీరు యూపీఐ లో మొత్తం పంపాలని ట్రై చేస్తే ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఆ కేటగిరీకి ఉన్న లిమిట్ తక్కువ. అప్పుడు మీరు ఏం చేయాలి? 2 భాగాలుగా పంపాలి, లేదా కార్డ్ ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ వాడాలి. ఈ అవగాహన ఉంటే మీరు అక్కడ ఇబ్బంది పడరు. ఇప్పుడు రెండో ముఖ్యమైన పాయింట్, కూలింగ్ పీరియడ్. మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేశారు లేదా కొత్త సిమ్ తీసుకున్నారు అనుకోండి, వెంటనే యూపీఐ యాక్టివేట్ చేసి పెద్ద అమౌంట్ పంపాలని ట్రై చేస్తే అది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మొదటి 24 గంటల్లో మీ లిమిట్ చాలా తక్కువ, సుమారు 5,000 రూపాయలు మాత్రమే. ఇది ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. ఎవరో మీ సిస్టమ్ ను హ్యాక్ చేసి మీ అకౌంట్ లో నుంచి డబ్బు తీసేయకుండా ఉండడానికి ఈ రూల్ తీసుకొచ్చారు. కాబట్టి కొత్త డివైస్ లో యూపీఐ సెటప్ చేసినప్పుడు మొదటి రోజు చిన్న ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయాలి.
మూడో పాయింట్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చాలా మంది లైట్ గా తీసుకునే విషయం. చాలా సార్లు మన దగ్గరకు ఎవరో ఫ్రెండ్, తెలిసిన వాళ్ళు లేదా షాప్ వాళ్ళు వచ్చి, బ్రో ఈ క్యాష్ తీసుకొని నా అకౌంట్ కి యూపీఐలో పంపించు, చాలా అర్జెంట్ అంటారు. మనం కూడా పెద్దగా ఆలోచించకుండా సరే అని పంపేస్తాం. కానీ ఇక్కడే అసలు రిస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు తీసుకున్న క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది, అది లీగల్ మనీనా లేక ఏదైనా అనుమానాస్పద ట్రాన్సాక్షన్ లో భాగమా, ఇవి మీకు తెలియదు. కానీ మీరు యూపీఐ ద్వారా పంపిన వెంటనే అది మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా వెళ్ళిన ట్రాన్సాక్షన్ గా రికార్డ్ అవుతుంది. అంటే రేపు ఏదైనా కేసు అయి విచారణ వస్తే ఆ ట్రాన్సాక్షన్ లో మీ పేరు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 20,000 రూపాయలు దాటే క్యాష్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే 20,000 రూపాయలు తీసుకున్న వెంటనే ఫైన్ పడుతుంది అని కాదు. చాలా మంది అక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. అసలు విషయం ఏంటంటే, మీరు ఒక ఫినాన్షియల్ ఇయర్ లో ఒక సంవత్సరంలో ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఆ ప్యాటర్న్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కనిపిస్తుంది. వాళ్ళు ఈ వ్యక్తి ఎందుకు ఇంత క్యాష్ హ్యాండిల్ చేస్తున్నాడు అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అంటే ఏం వర్క్ చేస్తున్నారు, ఏ సోర్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది, ఎలా ఇంత ఖర్చు చేస్తున్నారు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అని. ఒకవేళ మీ దగ్గర కనుక సరైన ఎక్స్ప్లెనేషన్ లేకపోతే సమస్యలు వస్తాయి. కాబట్టి ఎవరైనా క్యాష్ ఇచ్చి యూపీఐలో పంపించమంటే ఒకసారి ఆలోచించండి. చాలా అవసరమైతే మాత్రమే చేయండి తప్ప అది కూడా చిన్న అమౌంట్, లేకపోతే పెద్ద అమౌంట్స్ మాత్రం అసలు చేయకండి. తెలియని వాళ్ళకైతే అవాయిడ్ చేయడం మంచిది. అర్థమైందా అండి? ఇక నాలుగో పాయింట్, లోన్ ట్రాన్సాక్షన్స్. ఇది మన ఇండియన్ ఫ్యామిలీస్ లో చాలా కామన్. ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కొంచెం టైం కోసం డబ్బు ఇస్తున్నా అని మనం అప్పిస్తాం. కానీ చాలా మంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. క్యాష్ లో ఇస్తారు. ఆ టైంలో ట్రస్ట్ మీద ఇస్తారు, అంటే నమ్మకం కొద్దీ ఇస్తారు. కానీ రేపు తిరిగి ఇవ్వకుండా ఉంటే మీరు ఎలా ప్రూవ్ చేస్తారు నేను ఇచ్చాను అని? నేను డబ్బు ఇచ్చానని చెప్పినా ఎలాంటి ప్రూఫ్ లేకపోతే లీగల్ గా అది స్ట్రాంగ్ కాదు. ఇక్కడే యూపీఐ చాలా పవర్ఫుల్ టూల్ అవుతుంది. మీరు యూపీఐ ద్వారా పంపితే ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది, టైం, డేట్, అమౌంట్ అన్ని రికార్డ్ అవుతాయి. రేపు ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా కూడా మీరు ఈజీగా ప్రూవ్ చేయగలుగుతారు, నేను ఇచ్చాను పలానా టైంకి పలానా డేట్కి అని. కాబట్టి ఎవరికైనా లోన్ ఇస్తున్నప్పుడు, అంటే అప్పుగా డబ్బు ఇస్తున్నప్పుడు క్యాష్ రూపంలో ఇవ్వడం కంటే యూపీఐ ద్వారా పంపడం అనేది ఒక సేఫెస్ట్ ఆప్షన్. అదే మీరు ఎవరి నుంచైనా డబ్బు తీసుకున్నా కూడా యూపీఐలో తీసుకోవడమే మంచిది. ఇది మీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని క్లియర్ గా ఉంచుతుంది. రేపు ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినా మీరు వాటిని చూపించగలుగుతారు, ప్రూఫ్స్ ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ పాయింట్, జిఎస్టీ. చాలా మంది చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు. షాప్స్, సర్వీసెస్, ఫ్రీలాన్సింగ్, ఇలా చాలా రంగాల్లో యూపీఐ ద్వారా డబ్బు తీసుకుంటారు. కానీ అక్కడే ఒక పెద్ద మిస్టేక్ చేస్తూ ఉంటారు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోరు. చిన్న బిజినెస్ కదా, అవసరం లేదు అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, మీరు యూపీఐ ద్వారా తీసుకునే ప్రతి రూపాయి కూడా ట్రాక్ అవుతుంది. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్, ఆధార్ ఇవన్నీ లింక్ అయి ఉంటాయి. మీరు సర్వీసెస్ బిజినెస్ చేస్తూ ఉంటే సంవత్సరానికి 20 లక్షలు కనుక దాటితే జిఎస్టీ తప్పనిసరి. అదే మీరు ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్లయితే 40 లక్షలు దాటితే రిజిస్ట్రేషన్ అవసరం. ఇది చేయకపోతే మొదట్లో ఏమీ అనిపించదు. కానీ రేపేదైనా స్క్రూటినీ లేదా చెకింగ్ వస్తే మీ గత సంవత్సరాల ట్రాన్సాక్షన్స్ అన్నిటిని చెక్ చేసి ఫైన్ వేయవచ్చు. అంటే మీరు 3 నుంచి 4 సంవత్సరాలుగా జిఎస్టీ లేకుండా బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ మొత్తం పీరియడ్ మీద జిఎస్టీతో పాటు పెనాల్టీ పడే అవకాశం ఉంది. అందుకే మొదటి నుంచే క్లియర్ గా ఉండడం మంచిది. ఇక ఇప్పుడు గిఫ్ట్స్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. మన ఇండియన్ కల్చర్ లో ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, పుట్టినరోజులు ఇలా చాలా సందర్భాలలో మనకు డబ్బు గిఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు చాలా మంది యూపీఐ ద్వారా పంపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక రూల్ ఉంది. 50,000 వరకు గిఫ్ట్ తీసుకుంటే సాధారణంగా ట్యాక్స్ ఏమీ ఉండదు. కానీ మీరు 50,000 దాటే అమౌంట్ ని తీసుకుంటే గనుక అది ట్యాక్సబుల్ కావచ్చు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. చాలా మంది ఇలా అనుకుంటారు, 50,000 దాటితే ఎక్స్ట్రా అమౌంట్ మీద మాత్రమే ట్యాక్స్ పడుతుంది అని. కానీ చాలా సందర్భాల్లో మొత్తం అమౌంట్ కూడా ట్యాక్సబుల్ అవుతుంది. ఉదాహరణకి మీరు 55,000 రూపాయలు తీసుకున్నారు అనుకోండి గిఫ్ట్ కింద, ఆ మొత్తం 55,000 రూపాయలు మీ ఇన్కమ్ గా పరిగణించవచ్చు. అయితే ఇక్కడ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. దగ్గర బంధువుల నుంచి, అంటే పేరెంట్స్, సిబ్లింగ్స్ ఎక్సెట్రా ఉంటారు కదా, సో వాళ్ళ నుంచి వచ్చిన బహుమతులపై వేరే రూల్స్ ఉంటాయి. కానీ ఫ్రెండ్స్, ఇతర వ్యక్తుల నుంచి వచ్చినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పెద్ద అమౌంట్స్ గిఫ్ట్ గా తీసుకునే ముందు క్లారిటీ ఉండాలి. ఇచ్చే ముందైనా తీసుకునే ముందైనా సరే క్లారిటీ అనేది ఉండాలి. ఇంకా ఒక చిన్న కానీ ఇంపార్టెంట్ పాయింట్, క్యాష్ బ్యాక్. మనం రోజు యాప్స్ వాడుతూ క్యాష్ బ్యాక్ వస్తే చాలా సంతోషపడతాం, ఫ్రీ మనీ అనుకుంటాం. కానీ టెక్నికల్ గా చూస్తే కొన్ని సందర్భాలలో ఈ క్యాష్ బ్యాక్ కూడా మీ ఇన్కమ్ గా పరిగణించబడుతుంది. సాధారణంగా చిన్న అమౌంట్స్ మీద పెద్దగా ఇష్యూ ఉండదు. కానీ భారీగా ట్రాన్సాక్షన్స్ చేసి ఎక్కువ క్యాష్ బ్యాక్ సంపాదిస్తున్నట్లయితే అది మీ మొత్తం ఇన్కమ్ లో యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అదర్ ఇన్కమ్ లో చూపించడం మంచిది. ఇలా చేస్తే రేపు ఎలాంటి సమస్య ఉండదు.
ఇప్పుడు చాలా మంది సీరియస్ గా తీసుకోని విషయం బ్యాలెన్స్ చెక్. నిజం చెప్పాలి అంటే మనలో చాలా మంది రోజుకు ఎన్నిసార్లైనా బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉంటాం. దానికి లెక్కే ఉండదు. మనకు నచ్చినప్పుడు చెక్ చేస్తూ ఉంటాం. డబ్బు వచ్చిందా, ఎంత ఉంది అంటూ చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ కూడా ఒక లిమిట్ అనేది ఉంది. సాధారణంగా రోజుకి సుమారు 50 సార్లు మాత్రమే మీరు యూపీఐ ద్వారా బ్యాలెన్స్ అనేది చెక్ చేయగలరు. ఇది మనకి పెద్దగా అవసరం అనిపించకపోయినా బిజినెస్ చేసే వాళ్ళకు, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకు ఇది రిలవెంట్. మీరు ఆ లిమిట్ దాటితే కొన్ని యాప్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు, లేదా తాత్కాలికంగా సర్వీస్ బ్లాక్ చేయొచ్చు. కొన్ని సందర్భాలలో చార్జెస్ కూడా ఉండొచ్చు. కాబట్టి అవసరం ఉన్నప్పుడు మాత్రమే చెక్ చేయడం మంచిది. ప్రతి 5 నిమిషాలకి చెక్ చేయడం అవసరం లేదు. చివరిగా యూపీఐ ఐడి డియాక్టివేషన్. ఇది చాలా మందికి తెలియని విషయం. చాలా మంది ఒకసారి యూపీఐ అకౌంట్ క్రియేట్ చేసి తర్వాత వాడరు. అవసరం వచ్చినప్పుడు వాడుకుందాం అనుకుంటారు. కానీ మీరు 12 నెలల పాటు కనుక యూపీఐ ఉపయోగించకపోయినట్లయితే మీ యూపీఐ ఐడి అనేది డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీరు మళ్ళీ వాడాలంటే రియాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి చిన్న ట్రాన్సాక్షన్స్ అయినా సరే నెలకు ఒకసారైనా చేసి యూపీఐని యాక్టివ్ గా ఉంచుకోవడం మంచిది. ఇలా చేస్తే ఎలాంటి ఇష్యూస్ రావు. అర్థమైందా అండి? మొత్తంగా చూస్తే ఈ రూల్స్ అన్ని మనల్ని కష్టపెట్టడానికి కాదు, మన డబ్బు సేఫ్ గా ఉంచడానికి, ఫ్రాడ్స్ తగ్గించడానికి, ట్రాన్సాక్షన్స్ క్లియర్ గా ఉంచడానికి తీసుకొచ్చినవి. సో మీరు వీటిని అర్థం చేసుకొని స్మార్ట్ గా వాడితే యూపీఐ మీకు చాలా పవర్ఫుల్ టూల్ అవుతుంది. కానీ తెలియకుండా వాడితే చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు వచ్చిన యూపీఐ మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లియర్ గా తెలుసుకోండి. యూపీఐ మార్పులు కొత్తగా వచ్చింది అంటే న్యూ రూల్స్ ఏమీ మనకి తీసుకురాలేదండి డిపార్ట్మెంట్. బట్ ఏవైతే కొత్త రూల్స్ అంటున్నామో అవి ఆల్రెడీ ఉన్నవి ఇప్పుడు కాస్త స్ట్రిక్ట్ అయ్యాయి, స్ట్రిక్ట్ మానిటరింగ్ లోకి వచ్చాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేసినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి నోటీస్ అనేది వెళ్తుంది. సో మనం చూసుకొని ఖచ్చితంగా అన్ని లిమిట్స్ ని రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. అది అందరికీ మంచిది. అర్థమైందండి? సో ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయండి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి. మీకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందని. సో మీరు చేయాల్సిన మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి చాలు. నేను దానికి సంబంధించి రీసెర్చ్ చేసి ప్రాపర్ గా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ని వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. Till then, stay tuned to Boss Wala Daily Telugu channel. Signing off, Sirisha Kandala. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.